హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్. మీరు చూస్తున్న SureshFruite డిజైనింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి టెక్స్ట్ ఇన్సైడ్ ఫోటో ఎఫెక్ట్ని అయితే నేను మీ ముందుకైతే తీసుకురాబోతున్నాను. దీన్ని నేను పూర్తిగా మొబైల్లోనే అయితే ఎడిటింగ్ అయితే చేసేసాను. కావాలి అంటే మీరు ఇలానైతే వీడియోని చూసి అయితే మీరైతే ట్రై అయితే చేసేయచ్చు ఫ్రెండ్స్. అలాగే దీనికి కావాల్సిన ఫాంట్ నేనైతే మధ్యలో అయితే చెప్తాను. మీరైతే డౌన్లోడ్ అయితే చేసేసుకొని యూజ్ అయితే చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి ఫోటో ఎడిటర్ అనే యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత నేనైతే బ్యాక్ వచ్చేస్తాను. నెక్స్ట్ న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ విడ్త్ అండ్ సైజ్ వచ్చేసి 1920 అండ్ అలాగే హైట్ వచ్చేసి 1080 అయితే శాంపిల్కి అయితే నేనైతే తీసేసుకొని ఇక రెజల్యూషన్ 300 పెట్టుకోసుకొని సింపుల్గా ఓకే నేనైతే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ టెక్స్ట్ అండ్ ఇమేజ్లోకి రండి. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి, టెక్స్ట్లోకి వెళ్ళండి. అలాగే మీకు ఒక ఫాంట్ నేమ్ ఉంటుంది కదా, ఈవెల్ డెడ్ అనేది ఒక ఫాంట్. ఈ ఫాంట్ అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసేసుకొని సింపుల్గా మీద అప్లై అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్లోకి రండి. టెక్స్ట్లోకి వచ్చేసి ఇక్కడ కాజల్ అని అయితే టైప్ చేసేయండి. చేసేసి సింపుల్గా అప్లై మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, ఈ లేయర్ని అయితే ఆఫ్ చేసేయండి. చేసిన తర్వాత దీన్ని టాప్లోకి అడ్జస్ట్మెంట్ చేసేసుకొని సింపుల్గా దీన్ని లాక్ అయితే చేసేయండి. అలాగే మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళండి. టెక్స్ట్లోకి వచ్చేసి ఇక్కడ ఏజీ అగర్వాల్ అని టైప్ చేసి అప్లై మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీన్ని బాటంలోకి అయితే ఇలా అడ్జస్ట్మెంట్ చేసేసి సింపుల్గా దీన్ని కూడా లాక్ చేసేయండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా ఉన్నప్పుడు మనం సేవ్ చేయకూడదు. ఈ ఆఫ్ చేసినప్పుడు మనమైతే సేవ్ అయితే చేసేసుకోవాలి. కాబట్టి ఈ ఆఫ్ చేసేసి సేవ్ అయితే చేసేసుకొని సింపుల్గా రైట్ మీద క్లిక్ చేయండి, అప్లై మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏం చేయండి, ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ జేపీజీలో ఉంటుంది కాబట్టి మనం పిఎన్జీలోకి అయితే ఫార్మాట్ అయితే చేసుకోవాలి. షేర్ మీద క్లిక్ చేయండి. షేర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోడెస్క్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసేసుకోండి. ఆటోడెస్క్ని సెలెక్ట్ అయిన తర్వాత అయితే నాకు ఆటోడెస్క్లో ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి సింపుల్గా ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అండ్ టెక్స్ట్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని బ్లాక్ వైట్లోకి అయితే కన్వర్ట్ చేయండి. ఎందుకంటే ఎడిటింగ్ పర్పస్ కోసం యూజ్ అవ్వడాన్ని బ్లాక్ కలర్ చేంజ్ చేశాను. అలాగే ఇంపోర్ట్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి కాజల్ పిఎన్జీస్ ఉంటాయి కదా, వాటిని అయితే మనం ఇంపోర్ట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను కాజల్ పిఎన్జీస్ని అయితే ఇంపోర్ట్ అయితే చేసేసుకొని ఇక్కడ నాకు ఏ లెటర్ ఉంది కదా, ఏ లెటర్ దగ్గర ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేసేసి సింపుల్గా రైట్ మీద అయితే క్లిక్ చేశాను. మళ్ళీ ఇంకొక పిఎన్జీని అయితే ఇంపోర్ట్ అయితే చేసేసుకుంటున్నాను. మీకు ఎలాంటివి కావాలంటే అలాంటి వేరే డిఫరెంట్ పిఎన్జీస్ అయినా యూజ్ అయితే చేసేసుకొని ఇలానైతే ఎడిటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను అడ్జస్ట్మెంట్ అయితే చేసేసాను. అలాగే మీకు ఎన్ని పిఎన్జీస్ అంటే అన్ని పిఎన్జీస్ని అయితే యూజ్ చేసేసుకోండి. దీనివల్ల మనకి టెక్స్టింగ్ అనేది ఈజీగా కలర్ఫుల్గా అంటే కొంచెం మంచిగా కనిపించడం